బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భారత్ లో బ్యాంకులకు 13,000 కోట్లు భారత్ లో బ్యాంకులకు 13,000 కోట్ల కొట్టి విదేశాలకు పారిపోయిన నీరవ్ మోదీని అరెస్టు చేశారు లండన్ పోలీసులు. ఇండియా ఇచ్చిన రెడ్ కార్నర్ నోటీసులపై స్పందించిన బ్రిటన్ ఈ చర్యలకు దిగింది. ఇక జూన్ 2018న అంతర్జాతీయంగా అన్ని దేశాలకు రెడ్ కార్నర్ నోటీసు ఇచ్చింది. భారత్ వజ్రాల వ్యాపారం పేరుతో నీరవ్ మోదీ, అతని మామ మోహల్ చౌస్కి ఇద్దరు కలిసి పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో 13,000 కోట్ల అప్పు తీసుకున్నారు. ఆ తర్వాత ఇండియా నుంచి పారిపోయారు. ఏడాదిగా ఎక్కడ ఉన్నారో తెలియలేదు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భారత్ లో బ్యాంకులకు 13,000 కోట్ల కొట్టి విదేశాలకు పారిపోయిన నీరవ్ మోదీని అరెస్టు చేశారు లండన్ పోలీసులు. ఇండియా ఇచ్చిన రెడ్ కార్నర్ నోటీసులపై స్పందించిన బ్రిటన్ ఈ చర్యలకు దిగింది. జూన్ 2018న అంతర్జాతీయంగా అన్ని దేశాలకు రెడ్ కార్నర్ నోటీసు ఇచ్చింది భారత్. వజ్రాల వ్యాపారం పేరుతో నీరవ్ మోదీ, అతని మామ మోహల్ చౌసీ ఇద్దరు కలిసి పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో 13,000 కోట్ల అప్పు తీసుకున్నారు. ఆ తర్వాత ఇండియా నుంచి పారిపోయారు. ఒక ఏడాదిగా ఎక్కడ ఉన్నారో తెలియలేదు.